చన 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 జనగణమున కలకలిసిన జనం మనిషిరా మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు గనుడురా పడి వెలిగిన బతుకులకొక బలమది భుజమివ్వగలడురా వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ కలం మన వెనకనే పోరాడితే సత్యమేవ జయతే సత్యమే రావెనారంభ అత్తమడుగు వాగులు నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓసోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా ఒదిగిపో మేనగా బంగారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుట్టులా ఇలా 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 శకల శకల శకలన్నీ నాకు దకాల అప్సరపాల నా శక్తిన కాల సిక్కు వీడి చిందుతో కాల పెరుగల్లే అడుగు వేయి అన్నదే తారక మంత్రం ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో షేక్ షకల షేక్ షకల చేతులన్నీ నాకు దకాల అప్సరపాల నా శక్తిన కాల సిక్కు వీడి చిందుతో కాల యమ కన్నె పాపని ఉన్న పోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా ఎక్కి పెట్టరా పిల్లెక్కు పెట్టరా గురి చూసి కొట్టరా ఎండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగు చూడరా పొంగి దూకరా వీరంగ విందురా ఉల్లాసంగా యమ బీభత్సంగా పోటాపోటీ చేసాబట్టే పోయేదేది లేనే లేదు అన్నదే తారక మంత్రం కుర్రయమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే జుర్రేసుకో కుర్రయమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే జుర్రేసుకో శకల శకలన్నీ నాకు దక్కాల అప్సరపాల నా శక్తిన కాల సిక్కు వీడి చిందుతో కాల ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని మీతో కలిసుంటా సంగమించరా పురోగమించరా అధిగమించరా రింగ్ రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఆక్రమించరా ఉపక్రమించరా
అతిక్రమించరా ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపటి కథం తొక్కి ఆటో పాట కానీ చెయ్యాలన్నదే తీరిక మంత్రం దొంగయ్యమ్మ దోచేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో దొంగయ్యమ్మ దోచేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో ఎందియమ్మ ఇరగేసుకో నా ఓటుతో సీటుకి ఎరవేసుకో చిన్న చిరు సన్మానం వరల్లోనే 6 నెలల్లో చర్చి నిర్మాణం చేసి శంకుస్థాపన చేసినాక 6 నెలల్లో మళ్ళీ పూర్తి చేసిన ఘనత మా చర్చి కమిటీ వారికి చిన్న చిరు సన్మానం వాసిపల్ల జాన్ రత్నం గారు, పెరికల సూర్ణరావు గారు, మేరుగా రత్నరాజు గారు, పెరికల సంతోష్ బాబు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడేదంతా కమిటీ మెంబర్స్ అందరూ కొంచెం సౌండ్ పెట్టండి సార్. కమిటీ మెంబర్లు అందరూ స్టేజ్ మీదకి రావాలండి. చర్చి కమిటీ మెంబర్లు అందరూ జాన్ రత్నయ్య గారు, పెరికల సంతోష్ బాబు గారు, మేరుగ రతనరాజు గారు, పెరికల సువర్ణ సుందర్రావు గారు దయచేసి అందరూ పైకి రండి. ఈరోజు కమిటీ మెంబర్లో ఒకరైన పెరికల సంతోష్ బాబు గారి పుట్టినరోజు. మరి ఆ కార్యక్రమాన్ని మా యూత్ కుర్రోళ్ళు, నాటకం యూత్ కుర్రోళ్ళు ఇక్కడే చేయాలని తలంచారు. దానందరికీ మేము తోడ్పడి ఉన్నాము. త్వరగా అందరు రావాలండి. దయచేసి అందరూ రావాలండి. ఎవరయ్యా? మా చర్చి నిర్మాణ కమిటీ మెంబర్లు మా సుందరమైన చర్చిని నిర్మించారు. వీరందరూ కలిసి ఇంతటి ఘనత వారికే దక్కుతుంది. కొంచెం గీకితే వస్తుంది. కొద్దిగా క్రీమ్ లో ముంచారు కదా, అటు ముంచారా దాన్ని అది తీసేసే క్రీమ్ అదే అంటుంది. మా కమిటీ మెంబర్లందరికీ పెరికల పోతురాజు గారు మరి అందరికీ సన్మానం చేయబోతున్నారు. వారికి శాలువ కప్పి శాలువతో సన్మానిస్తారు. శాలువ, పూలమాల అలంకరించి వారిని సన్మానం చేయాలని కోరుతున్నాం. ముందుగా చర్చి కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన్నయ్య జాన్ రత్నయ్య గారికి సన్మానం. ఈ జనాల్ని మమ్మల్ని మధ్యలో తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పండి? వీరికి దండేసేది పోతు గారి పెద్ద కుమారుడు అమర్. దండైని
తర్వాత పెరికల సూర్య సుందరరావు గారు, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ గారు. మరి దయచేసి స్టేజ్ మీదకి రావాలి, వారికి సన్మానం జరుగుతుంది. అందరూ మీ కరతార ధ్వనులతో వారిని ఉత్తేజపరచాలని కోరుచున్నాం. మా గ్రామం నుంచి బయటికి వెళ్ళి ఇవాళ వీళ్ళు మంచి పోస్టులో ఉన్నారండి. పెరికల సూర్య సుందరరావు గారికి సన్మానం. తర్వాత వేరుగా రతనరాజు గారు, వీరు కూడా మా గ్రామం నుంచి బయటకు నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ గారు. వాళ్ళు పోతారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రిన్సిపల్స్. వీరికి సజ్జనరావు కప్పుకున్నాడు, పోతరాజు పూలమాలంకృతులు చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడే పుట్టినరోజు బాబు, ఇప్పుడే పుట్టాడు కుర్రాడు, ఆయన వచ్చి కూర్చుంటే వారికి కూడా సన్మానిస్తాం. సంతోష్ బాబు గారికి సన్మానం. వీరికి పెరికల అశోక్ కుమార్, మరి బోరుగడ్డ వీరస్వామి. జంగం చంద్రశేఖర్ గారు మాకెంతో కోఆపరేట్ చేస్తూ మా గ్రామంలో ఉండే మంత్రి గారి బావమరిది. త్వరగా ఆశీర్లు కావాల్సిన కోరుచున్నాం. వీరికి పోతరాజు గారు చాలా చెప్తున్నాడు. పిల్లి రాజారావు హీరో. ఓకే, హలో. చర్చి విషయంలోనే కాక మాకు కూడా డ్రామాకి కమిటీ మెంబర్లు మాకెంతో సపోర్ట్ చేశారు. అలాగే చంద్రశేఖర్ బాబు గారు మాకెంతో సపోర్ట్ గా ఉండి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి మనిషి కాబట్టి ఆయన ఇక్కడ శాలువాతో సత్కారం జరిగింది. అలాగే మన వేము రామరాజు గారి గారు చిన్న శిరు సత్కారం. నమస్కారం. మరి కొద్ది రోజుల్లోనే వీరు నాటకం నేర్చుకున్నారు చర్చి ప్రతిష్ఠాన తర్వాత. మరి దయచేసి మీరు అందరూ కూర్చొని సహకరించాలండి, ఎవరు గొడవ పడదు. దయచేసి స్టేజ్ మీద అందరూ దిగాలండి. బయట కుంకుమ పూల తోటలు కులికే ఓ కుమారి, మేలిమి బంగారు చీరలు మెరిసే ఓ వయ్యారి, నా మనసులోని మరాళి మల్లెల చిరుగాలి, నా ప్రేమ నీకు నివాళి, నువ్వే కావాలి. శంఖములు దిన ప్రేమకి చేశామది నివాళి, అంకెల కందని ఆశలే దాచారా విహారీ, నా వలపు నీకు సుమాలి, యవ్వన వనమాలి, ఈ చంద్రకాంత చకోరి గుండెల్లోకి చేరాలి. కుంకుమ పూల తోటలు కులికే ఓ కుమారి, శంఖములు దిన ప్రేమకి చేశామది నివాళి. మంచు కొండ అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం,
ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాముని సావాసం. హంసరెక్క పకారి తాళమేసి పలికెను ఆహ్వానం. ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా హెచ్చెను హేమంతం. ప్రియమగు ప్రియురాల చంపకు విరాల విరిసిన పరువాల పిలిచిన మధుబాల. అందాలే రేసే పూబంధాలే మధురం మధురం సాగే మనసా వాచా. కుంకుమ పూల తోటలు కులికే ఓ కుమారి. శంఖములు దిన ప్రేమకి చేశా మరి నివాళి. అక్షరాల నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం. అది ముద్దుగా మారి బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం. ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది గాయం. అది కుచ్చకపోతే వచ్చిన వయసుకి తీరదు మోమాటం. నిలిచా నిన్ను కోరి రసమయ రహదారి. శుభమే సుకుమారి సొగసుకి ప్రతిసారి. మదిలో ఎదలో ఒడిలో నువ్వే ఉంది ఆనందాలే. నింగే నేనా ఏ రాగాలే నీవు నేనయ్యా. శంఖములు దిన ప్రేమకి చేశా మరి నివాళి. కుంకుమ పూల తోటలు కులికే ఓ కుమారి. నా వలపు నీకు సుమాలి యౌవన వనమాలి. నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి. మాధవి అవునండి, ఆ రిజర్వేర్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఆ టెండర్ మనకే వచ్చింది మాధవి. త్వరలోనే రిజర్వాయర్ పనులు మొదలు పెడతారు. కానీ ఏంటండి? కాకపోతే ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సిన చోటు ఆ మాచిరాజు గారిది. ఏంటి, ఆ మాచరాజు గారి పొలంలోనా? అతను ఒప్పుకుంటాడంటారా? ఒప్పుకుంటాడు మాధవి, ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే నా చేతులు వాటిని పతనాన్ని శాసిస్తాయి. ఫోటోలు తీయకూడదు ఇక్కడ. ఏమండి, ఫోటోలు తీయకూడదు. ఏమండి, ఏది ఏమైనా కానీ మీరు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అసలే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నరరూప రాక్షసులు. మీకు ఏదైనా జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. చూడు మాధవి,
ఈ రాజశేఖరుడు తలుచుకుంటే ఎంతటి మునగాడైనా ఎంతటి వీరులైనా నా కింద నలిగిపోవాల్సిందే. నేను కనుసైగ చేస్తే పులి 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 ఈ రాజశేఖరుడు అంటే మన 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 ఎవడైనా మాడిపోవాల్సిందే. చూడండి, మీరు ఏం చేసినా ఎవరి కోసం ఏ దానికైనా సాధించాలనుకున్నా మేమంటూ ఉన్నామని గుర్తుపెట్టుకోండి చాలు. చూడు మాధవి, నువ్వు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే కలెక్టర్. చూడండి రాజశేఖర్ గారు, ఆ రిజర్వ్ నిర్మాణం చేపట్టి బొబ్బిలిగడ్డ పాట నిజంగా దేవుడు అయ్యారండి మీరు. మిస్టర్ ఎస్పీ, నేను తలపట్టిన రిజర్వాయర్ ఈ పులిగడ్డలో ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నాను. మీ దీక్ష పట్టుదల కోసం ప్రభుత్వ రిజర్వాయర్ కోసం అంగీకరించింది. కానీ ఏంటి కలెక్టర్ గారు? ఏం లేదండి, మేము సర్వే చేసిన భూములు రాజు గారివి. మేము అడిగితే సస్యమేరా అంటున్నాడు. అవునండి, మీరు ఆ భూములకి నష్టపరిహారం చెల్లిస్తామన్నా మీ ప్రాణాలు తక్కువ వార్నింగ్ ఇచ్చి మరీ పంపించాడు. నా ప్రాణాలు తీయాలంటే వాడు ఎంతో మనగాడై ఉండాలి. మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకు పడేస్తాను. అలాగే సార్. అలాగే. రాజశేఖర్ గారు బాగున్నారా? ఈ బొబ్బిలిగడ్డపై రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారని తెలిసింది. ప్రజల గుండెల్లో మహాత్ముడిలా మారాలని చూస్తున్నావా? అంతటి మగోనివా? మిస్టర్ మాచిరాజు, నేను మనగాడిన మగాడినా కదా, నా చేతిలో చావు దెబ్బలు తిన్నా నీ చెంచాగాళ్ళని అడుగు, నా పవర్ ఏమిటో తెలిసేలా చేస్తాను. చూడు రాజశేఖర్, ఈ ప్రజల గుండెల్లో నువ్వు మహాత్ముడిగా మారాలని నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన మాచిరాజుని. మాచిరాజు, నా సంగతి తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను తలపెట్టిన ఈ రిజర్వాయర్ నిర్మాణం జరగకపోతే నీ తల తెంచి నీ రక్తాన్ని నా రిజర్వాయర్ శంకుస్థాపనకు వాడతాను. చూడు రాజశేఖర్, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఎందుకో తెలుసా? కత్తి పట్టినోడే మగాడు, బాంబు విసిరినోడే మనగాడు. రే బాబ్జీ, నా కత్తికి పదును ఎక్కువ, నా చేతికి దురుసు ఎక్కువ. ఒక్కసారి నా చేతి చావు దెబ్బలు తినక ఉంది. నుండి వెళ్ళు. నువ్వు చెప్పినట్టు ఈ రిజర్వాయర్ నిర్మాణానికి
నా భూమిని ఇస్తాను కానీ నువ్వుంటున్న ఇల్లు యావదస్తిని నా ప్రభుత్వానికి రాసిస్తావా? నా తాతలు నా తండ్రులు మాట చెప్పారన్నది చరిత్రలోనే లేదు. శబాష్ రాజా శబాష్. ఏంట్రా నువ్వు నిజంగానే బొబ్బిలిగల్లే పుట్టిన పులి బిడ్డలేరా? ఏంట్రా నీ ధైర్యం? నేను పులి బిడ్డనా కాదు, నీ తమ్ముడు బాబ్జీ గారిని అడుగు. నా కొడుకు నా చేతిలో చాలా సార్లు చావు దెబ్బతిన్నాడు. ఎందుకంటే వాడి ఈపు విమానం మూత మోగించింది. అన్నయ్య మాట తప్పుడు మనం తిప్పుడే వంశంలో పుట్టినాడు. మాచిరాజు, నా తాతలు తండ్రులు ఏనాడు మాట తప్పలేదు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, సంతకం పెడతారు. లేదు తప్పలేదు మాట. మాచిరాజు, అలాంటి వంశంలో పుట్టిన నేను మాట తప్పే చరిత్రహీనుడిని కాను. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టుంటారు? అక్కడ పెడతాను. బాబుజీ అందుకోరా పేపర్లు, తీసుకురా సంతకం. అలాగే అన్నయ్య. ఇగో పేపర్లు. ఏమిట్రా ఆ పిచ్చి నవ్వు? మతి అయినా భ్రమించిందా లేక మైండ్ ఏమన్నా దబ్బిందా? పిచ్చివాడ ప్రతిభవించింది నాకు కాదురా నీకు. తరతరాలుగా ఉంటున్న ఇల్లు నా ప్రభుత్వానికి రాసిస్తా అన్నావు, మాట తప్పవు కదా. రే మధ్యరాజు, నాకు టైం వచ్చింది. నువ్వు బిగించిన పద్మయోగంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాను. పులిని, బెబ్బులి పులిని. రేం మాచిరాజు, నిన్ను నీ జనాన్ని తరిమి తరిమి కొట్టి ఈ రక్తాన్ని నా రిజర్వాయర్ శంకుస్థాపనకు వాడతాను. రే రాజా, నువ్వు రెచ్చిపోయి సినిమాలో చెబితే మేము భయపడి రక్తాన్ని తాగే నరమాంసపు లక్షకులు. రే ఎదవలేరా, మీ ఇద్దరి గురించి ఇక్కడ మొత్తానికి తెలుసు. ఎవడు ఎంత ఎదవ, ఎవడెంత పొరమోగినాయో అల్లరా రండి చూసుకుందాం. ఇద్దరు కలిసి ఒక్కడిని తవ్వడం గొప్ప కాదు. నమస్తే మాచిరాజు గారు. ఓ కలెక్టర్, ఇదేనా రావడం? ఈ మాచిరాజుకు తిరగలేదు. అవును మాచిరాజు, ముఖ్యమైన విషయం కాబట్టి మీకు తెలియపరచడానికి వచ్చాం. ఏ ఎస్పీ, ఎవరితో
ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మాచిరాజ్ చెబితే ఒకరి వినాలే కానీ ఒకరు చెప్పేలా వినడు ఈ మాచిరాజ్. ఈ బొబ్బిలి గడ్డ మీద నీ కెపాసిటీ కొనసాగాలంటే కలెక్టర్ గారు చెప్పినట్టు వినాలి మాచిరాజు. మాచిరాజు గారు, మీకు శత్రువైన రాజశేఖర్ గారిని మీరు అగ్నిగుండంలో పెట్టుకోవాలంటే మా మాట విని తీరాల్సిందే. ఏ ఎస్పీ, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనంటానండి మాచిరాజు గారు. అయితే మనకేంటి లాభం? మీరు కట్టబోయే రిజర్వాయర్ నిర్మాణానికి ఆ రాజశేఖర్ గారు టెండర్ వేస్తున్నాడు. మేము చెప్పినట్లు వింటే మర్యాదగా నీకే దక్కుతుంది. అయితే మనకేంటి లాభం? చాలా లాభం ఉంది మాచిరాజు గారు. వినండి రాజు గారు, ఆ రిజర్వాయర్ నిర్మాణానికి టెండర్ ప్రకటన వచ్చింది. అయితే ఆ టెండర్ మీకే వచ్చేలా చేస్తాము. ఆ రిజర్వాయర్ వల్ల మనకి వచ్చే లాభం ఏంటి? చాలా లాభం ఉంది మాచిరాజు గారు. రాజశేఖర్ గారు టెండర్ వేస్తాడు. ఆ తర్వాత రిజర్వాయర్ నిర్మాణం చేస్తాడు. ఈ పోపులు ప్రజల గుండెలో దేవుడుగా నిలుస్తాడు. లేదు, వీల్లేదు. ఆ రాజశేఖర్ గారు టెండర్ వేయడానికి వీల్లేదు. అది మాట అంటే ఆ మాట మీద నిలబడండి మాచిరాజు గారు. అదిగాక రిజర్వాయర్ నిర్మాణంలో రాజశేఖర్ గారు కూడా పార్ట్నర్ అంట. శబాష్ కలెక్టర్, శబాష్. ఎన్నాళ్ళుగా రాజశేఖర్ గారిని దెబ్బకొట్టి మంచి ఉపాయం ఇచ్చారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిపుచ్చుకొని ఆ రాజశేఖర్ గారు ఎలాగైనా తావు దెబ్బ కొట్టాలి. కానీ ఒక్క విషయం మాచిరాజు గారు, ఆ ప్రాజెక్టు నిర్మాణం మీ 500 ఎకరాల్లోనే పూర్తి చేయాలి. మీరు 500 ఎకరాలు కుదరదని కరాఖండిగా చెప్పండి. లేదు, వీల్లేదు. ఆ రాజశేఖర్ టెండర్ వేయడానికి వీల్లేదు. అందుకు ఆ రాజశేఖర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. ఒప్పుకునేలా చేస్తాము. ఒప్పుకోకపోతే చస్తాడు. అందుకు ఆ రాజశేఖర్ గారు తనకున్న ఆస్తిని తను మనకు రిజర్వాయర్ నిర్మాణానికి రాసిస్తాడేమో కనుక్కోండి. ఓకే మాచిరాజు గారు. వలసే విడిసి వలపే విరిసే ఎదలో పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప తట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే, పిల్లాడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిక్కులన్నీ ఎలా కొట్టేసినావే.
బిల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు మాటలోని రోజాలు పుచ్చుతుంటే మరి ముళ్ళు నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టనే రాత్రుళ్ళు నీ నడుము చూస్తే మల్లే తీరా నా మనసు దాని నల్లే తోనీగా మెల్లమెల్లగా చల్లినవుగా కొత్త కలలు బాగా పిల్ల నా గుండెలోన ఎల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే పాల పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే ఇల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఇన్నాళ్ళ సిక్కులని ఎలా కొట్టేసినావే హలో యోగేంద్ర, ఎలా ఉన్నావురా? ఎగ్జామ్స్ బాగా రాసావా? నెక్స్ట్ మంత్లో వస్తున్నావా? ఓకే, అలాగేరా. నీకు గుడ్ న్యూస్, నువ్వు బాబాయ్ అయ్యావురా. ఓకే, అలాగే నెక్స్ట్ మంత్ ఎటు వస్తున్నావు కదా, అప్పుడు చెప్తాను. నీకేమన్నా డబ్బులు కావాలా చెప్పు. ఎవరండి ఫోన్లో? మాధవి, మన యోగేంద్ర నెక్స్ట్ మంత్ వస్తున్నాడంట. ఆ విషయాన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. అంతేలేండి, ఎంతైనా మీరు ఒకటే, నేనే కదా పరాయి దాన్ని. ఏ మాధవి, నువ్వు మా ఇంటి దేవతవి, నీకు తెలియకుండా ఉంటుందా? అబ్బా ప్లీజ్ వదలండి బాబు, అందరు మనల్నే చెప్తున్నారు. చూడండి శ్రీమతి గారు, ఈరోజు మన పెళ్లి రోజు. బాబుని నిద్రపుచ్చావా లేదా? బాబు అయితే పక్క గదిలో నిద్రపోతున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఏంటంటారు? త్వరగా బాబుని నిద్రపుస్తే బాబుకు ఒక చిన్న లాలిపాపని ఇద్దాం కదా, అందుకని. అలా అని మిమ్మల్ని అడిగాడా? మరి కోరికలు అలా ఉన్నాయి డియర్. అబ్బో, రాజావారికి మంచి మంచి కోరికలే ఉన్నాయి.